హాయ్ ఫ్రెండ్స్. అన్నిటికంటే ఒక అబ్బాయికి చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఎవరినైతే తను ట్రూగా లవ్ చేస్తాడో, ఆ అమ్మాయిని, అదే అమ్మాయి కనుక బిట్రేడ్, మోసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంత తోపన్నా అవ్వని, ఎంత తురుమన్నా అవ్వని, ఎంత ఎడ్యుకేటెడ్, ఎంత నాలెడ్జ్డ్, ఎంత ఎర్నింగ్ అయినా కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికే హీల్ బికమ్ ఏ బెగ్గర్ చెప్పాలంటే. కానీ దాన్ని తట్టుకొని నిలబడతాడు చూసావా, వాడు తోపు. నా కంటెంట్ క్రియేషన్ వెనకలో ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ విధంగా బిట్రేట్ అయినపోయి రోడ్డుకు వచ్చేసే సిచ్యువేషన్ నుంచి ఎవరైతే అదే అమ్మాయిని మర్చిపోయి మళ్ళీ తిరిగి లైఫ్ స్టార్ట్ చెయ్యాలి అనేదే నా కంటెంట్ క్రియేషన్ వెనక బ్యాక్. అంతకు మించి నాకేదో యూట్యూబ్ క్రియేట్ చేయాలనో, లేకపోతే ఏదో వ్యూస్ రావాలనో, లైక్స్ రావాలనో అనే కాదు. అందరూ బాగుండాలి. మోసం చేసిన వాళ్ళు బాగుంటే, మోసపోయిన వాళ్ళు బాగుండడానికి ప్రాబ్లం ఏంటి? ఈ లైన్ మళ్ళీ ఒకసారి విను. మోసం చేసిన వాళ్ళు బాగుంటే, మోసపోయిన వాళ్ళు బాగుండడానికి ప్రాబ్లం ఏంటి? సింపుల్ యాజ్ లైక్ దట్. ఎంతోమంది అబ్బాయిలు ఆ విధంగా నలిగిపోతున్నారు. అట్లా నేను అబ్బాయిలనే సపోర్ట్ చేయట్లా, అమ్మాయిలను కూడా చేస్తున్నా. అందరూ ఒకేలా కాదు, ఈ డిఫరెంట్ బై జెండర్. నా దగ్గర పెద్ద డివైజెస్ ఏం లేవు, అండ్ అట్ ద సేమ్ టైం నేనేదో ఇట్స్ నాట్ లైక్ దట్. నాదంతా ఓపెన్ ఫ్రెండ్స్. నేను ఎక్కడ ఉంటే అక్కడ వీడియో తీస్తాను. సీరియస్లీ మనం వీ కెన్ గెట్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. చేయగలం, సీరియస్లీ చేయగలం. బికాస్ నేను చేస్తున్నా కాబట్టి. యాజ్ ఏ బాయ్, యాజ్ ఏ గర్ల్, ఎవరైతే బిట్రేడ్ అయ్యారో మనం బాగుండాలి ఫ్రెండ్స్. అదొకటే నా మోటివ్, నా ఛానల్ వెనక ఉన్న మోటివ్. సింపుల్. పోవాలంటే ఇట్స్ నాట్ అబౌట్ జాబ్, మనీ ఆర్ సంథింగ్. ఇట్స్ అబౌట్ హార్ట్ పీస్, హ్యాపీనెస్ ఫ్రమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. చూడకపోయినా పర్లేదు, నేను తీస్తూనే ఉంటాను.